శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాలా ఛానల్. మకర రాశి వారికి రాబోయే 126 రోజుల పాటుగా ఈ యొక్క రాహు గ్రహం శతభిష నక్షత్రం మీద బలపడుతున్న సందర్భంలో ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ప్రాస్పెరిటీ ఉంటుందని చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మకరానికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందయ్యా అంటే, మీకు మకర రాశి వారికి ముఖ్యంగా సాడే ఏలినాటి శని క్లియర్ అయిపోయిందండి. ఏప్రిల్ 2025 నుంచి లేదు, అది క్లియర్. మీకు ధన కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. ఆయన మే 2025 18నే వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే 25 జనవరి 2026 నుండి 30th మే 2026 వరకు, అంటే 126 రోజుల పాటుగా శతభిష నక్షత్రం 3 తర్వాత 2 పాదాల మీద ఉంటారు. ఈ ఉన్నంత కాలంలో కూడా ఏంటంటే నవాంశ చక్రం అని ఒకటి ఉంటుందండి. అందులో కూడా ఆయన ఈ 126 రోజుల పాటుగా 63 రోజులు కుంభరాశిలోను, తర్వాత 63 రోజులు ఈ యొక్క మకర రాశిలో ఉంటారు, అంటే నవాంశ చక్రంలో. శనివత్ రాహు అంటాం కదా, ఈ యొక్క రాహు శని అంటే బలవంతుడేనండి. శని రాహు మిత్రులు. రాశి చక్రం అంటే ఒక శరీరం అనుకుంటే, ఈ యొక్క నవాంశ చక్రం అనేది ఆత్మ లాంటిది. శరీరము ఆత్మ కాంబినేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటే రాహు స్ట్రాంగ్గా ఉంటాడు. ఈ యొక్క శని రాశి కాబట్టి వీళ్ళకి మిత్రగ్రహమే కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారండి. అసలు ఈ రాశి బలం ఏంటంటే శ్రమ, బాధ్యత, క్రమశిక్షణ, నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ఎదగాలి అన్న ధోరణి అనేది మీ యొక్క రాశి బలం అండి. ఇక్కడ ఈ యొక్క రాహుగ్రహము ధనము, కుటుంబము, మాట, విలువలు అనే ప్రాథమిక ప్రాంతాలను లోతుగా టచ్ చేయబోతున్నాడు. బికాస్ ఈ రాహు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు కాబట్టి. మీ యొక్క కుటుంబ జీవితంలో, మీ జీవితంలో ఆర్థిక పునర్వ్యవస్థీకరణ, అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ చేసుకోవటం, కుటుంబంలో మాట, ఫ్యామిలీ బాండింగ్ పునర్నిర్మాణం చేసుకోవడానికి ఒక బెస్ట్ పీరియడ్ అని చెప్పాలండి. చాలామందికి ఏదైనా కుటుంబంలో సరిగా ఉండకపోవచ్చు. అలాంటి వారికి రీగెయిన్ అవుతారు, మళ్ళీ అందరూ కలుసుకుంటారని చెప్పవచ్చు. ఇక్కడ 23 నవంబర్ 2025 నుండి 2 ఆగస్టు 2026 వరకు కూడా శతభిష నక్షత్రంలో స్వనక్షత్రంలోనే ఉంటాడు రాహు. అంటే ఏంటి? శతభిష నక్షత్రానికి అధిపతి రాహువే కాబట్టి. అసలు 2వ భావం అంటే ఏంటంటే కుటుంబము, బంధువులు, వంశము, సంపాదన, మీ యొక్క బ్యాంకు డిపాజిట్స్, బ్యాంకు బ్యాలెన్సు, సేవింగ్స్, విలువైన వస్తువులు, మాట, మాట్లాడే తీరు, మన విలువలు, మన ప్రాధాన్యతలు, ఇవన్నీ కూడా 2వ స్థానానికి సంబంధించి అందులో ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ 126 రోజుల పాటుగా రాహు మనకి ఏం నేర్పిస్తాడంటే డబ్బు, కుటుంబం, మాట, ఈ 3 విషయాల చుట్టే తిరుగుతూ ఉంటుందండి. ఫైనాన్షియల్ రీసెట్, ఫ్యామిలీ మాటల పరీక్ష అనేది మీకు ఎక్కువగా చూపిస్తాడు. కుటుంబంతో మాటలు చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది కూడా. ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మిక సంపాదన 2 రావచ్చండి. రాహు అంటేనే మాయ. రాహు ధనస్థానంలో ఉన్న డబ్బులు ఇస్తాడు, ఖర్చు కూడా ఫాస్ట్గా పెట్టిస్తూ ఉంటాడు. డబ్బు, సంపాదన, సేవింగ్స్, ఫైనాన్షియల్ రీడిజైన్, కొంతమందికి పోర్ట్ఫోలియో మార్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుందండి. న్యూ ఇన్కమ్ అంటే కొత్త ఆదాయ మార్గాలు, బెటర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీకు అలవడుతుంది. మీరు ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవడానికి ఈ యొక్క గురుదృష్టి కూడా ఉంది కాబట్టి పెద్దలు, ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళ యొక్క సహకారం లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు కనిపించిన ఏదైనా ఛాన్స్ కానీ మీరు గమనించిన స్కిల్ ద్వారా మీకు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పక్కదారి కాకుండా పక్కా ప్లాన్తో పనిచేస్తే మీ యొక్క జాబ్లో కానీ, మీ యొక్క బిజినెస్లో కానీ సైడ్ ఇన్కమ్, ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్, షార్ట్ టైం వర్క్స్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఫ్యామిలీ బిజినెస్లో కనుక ఉంటే మీ యొక్క రోల్ పెరుగుతుందండి. దాని ద్వారా డబ్బు ప్రవాహం కూడా పెరగవచ్చు. కాకపోతే జాగ్రత్త ఏంటంటే సడన్ ఎక్స్పెన్స్ ఉంటుంది. హెల్త్, ఇల్లు, రిపేరు, ట్యాక్సు, లీగలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఖర్చును పెంచే సోర్సెస్ అని చెప్పవచ్చు. రాహు డబ్బు మీద అంటే ఇంకాస్త అనే గ్రీడీ మైండ్ సెట్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాహు అంటే అత్యాశ, కేతు అంటే నిరాశ. కాబట్టి ఫైనాన్షియల్ ప్లాన్లో మీరు తరచుగా సమీక్షించుకుంటూ ఉండండి. కుటుంబం, మాట, బంధుత్వం, నోరు కర్మ నిర్ణయించే దశ అని మీరు భావించాలండి. మన మాటను జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ కాలంలో మీ మాటలు కూడా చాలా ప్రభావితం చూపుతాయి. మీరు పాజిటివ్గా చెప్పినా ఇతరులకి స్ట్రాంగ్గా వినిపించే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో ప్రత్యేకంగా అయితే మీరు జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, పిల్లలతో కావచ్చు, తల్లితో కావచ్చు, తండ్రితో కావచ్చు, పెద్ద అన్న చెల్లెలు కావచ్చు, వీటితో మాటలు తేడా రాకుండా చూసుకోండి. షార్ప్గా పదునైన మాటలు వదులుతారు కాబట్టి. ఏదైనా వాదన వచ్చిందనుకోండి, ఆ సమయంలో కొంచెం నోరు కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మాటల తర్వాత తీసుకురాలేము ఒకసారి అన్నాము అంటే. ఏదైనా నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా సమయానుసారంగా చెప్పే విధానంతో చెప్పే బాగుంటుంది. అది అవసరం కూడాను. మీరు ఆర్థికంగా బాధ్యతగా నిలబడితే కుటుంబం యొక్క మద్దతు కూడా మీకు చాలా బలంగా ఉంటుందండి. మరి
ఇక్కడ విలువలు, అలవాట్లు, గ్రీడీనెస్, అత్యాస, లోభం వర్సెస్ సంతృప్తి అని చెప్పవచ్చు. అంటే మన విలువలు మనకు నిజంగా ప్రాధాన్యత ఉన్నటువంటి విలువలతో కూడుకున్న జీవితం ఉంటే రెస్పెక్ట్ వస్తుంది సమాజంలో. రాహు ఏంటంటే ఇది కూడా కావాలి, అది కూడా కావాలి. సో అలాంటి కన్ఫ్యూజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టేటస్ కోసం, ఇతరులకు మంచిగా కనిపించడం కోసం అవసరం లేని వస్తువుల మీద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. ఈ సమయంలో ఏంటంటే ఇది నిజంగా నాకు అవసరమా, లేక ఇతరులు ఏమనుకుంటారో అని తీసుకుంటున్నానా అని ఆలోచించగలిగితే మీరు రాహు ప్రభావం తగ్గి డబ్బును సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో నేను డబ్బు సంపాదిస్తున్నానా, లేక డబ్బు నన్ను తిరిగేస్తుందా అనేది కూడా మీరు ఆలోచించాలి. క్వశ్చన్ వేసుకోవాలి మనలో మనం. ఈ దశలో కనుక మీరు మీ విలువలను క్లియర్గా రీలుక్ చేస్తే కనుక తర్వాత జీవితాంతం కూడా మీరు ఆర్థికంగా, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. అలా మారతారు కూడా. ఇక్కడ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. బాధ్యతతో పాటు ఆర్థిక భారం ఫిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రాహు బలహీనంగా ఉంటాయి. రాహువు యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారండి. నేను ఎప్పుడైనా రిలాక్స్ అవ్వగలనా అనే ప్రశ్న లోపల వస్తుంది. ఎప్పుడు ఇదే పనినా ఇలా అనిపిస్తూ ఉంటుంది. డిసిప్లిన్ ప్లస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఈక్వల్ టు నిజమైన సెక్యూరిటీ. కాబట్టి ఈ 3 బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి. ముఖ్యంగా రాహు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే వాక్చాతుర్యము, కుటుంబము, సంపాదనకు సంబంధించింది. కాబట్టి ముఖ్యంగా రాహువు ఎనర్జీ పాజిటివ్గా ఉండాలంటే దుర్గా అమ్మవారిని బాగా ఆరాధించాలండి. ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్ బాత్ ఓం దుమ్ దుర్గాయై నమః ఈ యొక్క మంత్రాన్ని 105 సార్లు పఠించగలిగితే బాగుంటుంది. మరి ప్రతి శనివారం కూడా దేవాలయంలో కిలుంబో అంటే 1250 గ్రాములు మినుములు దానం చేయండి. రాహువుకు సంబంధించిన ధాన్యం. శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల కూడా రాహు యొక్క దుష్ప్రభావాలు అనేవి ఏంటి కాస్త తగ్గుముఖం పడతాయండి. మీ మాటలపై జాగ్రత్త వహించాలి. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ కర్మను కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో కొంచెం ఆలోచించి మాట్లాడండి. దుర్గా అమ్మవారి ఆరాధన కుదిరితే అంటే రోజు అవకాశం ఉంటే ఒక 5 నిమిషాలు అయిపోతుంది. దుర్గా అష్టోత్తర శతనామావళి అమ్మవారి మంత్రాలు చదువుతూ ఉండండి. నుంచి ప్రొడక్షన్ ఇస్తుంది అనమాట. సో ఓం దుమ్ దుర్గాయ నమః ఇలాంటి మంత్రాలు పఠిస్తూ ఉంటే కుటుంబంలో వచ్చినటువంటి గందరగోళం తగ్గించడానికి, లోభము, భయము, అస్థిరత మీద ఉన్నటువంటి రాహు ప్రభావాన్ని సాఫ్ట్గా చేయడానికి ఇవన్నీ సింపుల్ రెమెడీస్ పనికొస్తాయండి. రాహు మంత్రం ముఖ్యంగా శనివారం పూట సాయంత్రం, శనివత్ రాహు కదా, శని అంటే చీకటి, రవి అంటే వెలుగు, రవికి ఈస్టు వెస్ట్కు శని. ఓం రామ్ రాహవే నమః ఒక మాల తెప్పండి. ఇదేంటంటే మాటల్లో అతి కానీ అపార్థాలు కానీ సో తగ్గించడంలో, ఫైనాన్షియల్ డెసిషన్స్లో క్లారిటీ ఇవ్వడంలో కూడా దోహదపడుతూ ఉందండి. అసలు 105 సార్లు మనం చేయాలని మాల అంటుంటాం. ఎందుకంటే 12 రాసులు ఉంటాయండి, 9 గ్రహాలు, 12 లైన్స్ 108. అదేవిధంగా నక్షత్రాలన్నీ 27 ఉంటాయి. నక్షత్ర పాదాలన్నీ 4 ఉంటాయి. ఏ నక్షత్ర పాదం మీద దోషం ఉన్నా కూడా అందుకే 27 నక్షత్రాస్ ఇంటూ 4 పాదాస్ 108 అవుతుంది. అందుకే ఒక మాల చేయమని చెప్తూ ఉంటారు పెద్దలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఇంకా ఈ యొక్క రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మకర రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగింది ఒక వీడియో రిలీజ్ చేశాం. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలామంది మీరు గమనించి ఉంటారు. చూడని వారు, కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో లింక్ దయచేసి గమనించండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు జాతకము తెలుసుకోని ప్రతి ఒక్కరికి కుతూహలత ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ సైన్స్, సింపుల్ సైన్స్ అయ్యేది నేర్చుకోవచ్చు. మీరు ఫోకస్ చేస్తే చాలు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా గతంలో మీకు జ్యోతిషం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదండి. జీరో నాలెడ్జ్తో రండి. 30 days మేము ఇచ్చేటువంటి వీడియోస్ వాచ్ చేయండి, నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా 30 days తర్వాత మీ గోచారం, మీ దశలు ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏవి బలంగా లేవో మీరే చెప్పగలుగుతారండి. సో చాలామంది జాయిన్ అయ్యి హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అందులో మీరు కూడా భాగం కావచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.